వారు చెరసాలలో నుండి వెలుబడికి వచ్చి లూదియా ఇంటికి వెళ్ళింది. అక్కడి సహోదరులు చూచి ఆదరించి బయలుదేరిపోయింది. కాబట్టి ఇక్కడ లూదియా గురించి ఇంకా కొన్ని విషయాలు మనకు తెలుస్తుంది. మరి అక్కడ నమ్మేది అన్న తర్వాత వారు ఇంటికి రాలేదు. తర్వాత ఇంటికి రమ్మని కోరింది. తన ఇంటిలో సహకారం నమ్మిన తర్వాత అనేకులకు సువార్త తెలియజేసింది. తెలియజేసిన తర్వాత అనేకులు నమ్మిన తర్వాత ఆ ఇంటిలో ఒక సంఘం ఏర్పడినట్టు అక్కడ కనపడుతుంది వాక్యం. ఎక్కడ లూదియా ఇంటిలో ఒక సంఘం ఏర్పడింది. అక్కడికి వచ్చి మీరు మొరను చూడండి, మా పరిచర్యను చూడండి అన్నట్టుగా మరి లూదియా సహోదరులను పిలిచింది. ఎప్పుడు పిలిచింది అని అంటే ఇక్కడ మనకు ఎవరు ఏదైనా శరసాల నాయకుడు, శరసాల నాయకుడు రక్షణ తెలుసుకోక ముందే ఈమె ఆ యొక్క కూడిక జరిగిన తర్వాత బ్రతిమలాడేది. అప్పుడు వారు రాలేదు. అయితే ఎప్పుడు వచ్చినారని మనం మరలా అంశాన్ని చూసినప్పుడు రెండవ అంశంలో ఇక్కడ పౌలు గారు సాధన పోయేదని చూసి పౌలును శీలను పట్టికి రోగ్యులమైన మనము అంగీకరిపనైనను చేయుటకైనను కూడని ఆచారం ప్రచురించు వాళ్ళ పట్టణంలో గలిపిని చేయించున్నారని చెప్పి అప్పుడు జలసము వారిని తొమ్మిదిగా వచ్చారు. న్యాయపరులు వారి వస్తువులు ఆగివేసి వారిని గతంలో కొట్టవద్దని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు కొట్టి వారిని శిరసాలలో వేసి భద్రంగా కనిపెట్టవద్దని శిరసాల నాయకుడికి ఆజ్ఞాపించింది. తర్వాత మనము ఈ యొక్క పౌలు గారు వెంట స్వార్థ సేవ చేసిన వారి నుంచి దయం పోయిన తర్వాత ఆ పట్టణంలోని ప్రజలందరూ దీని మీద అసూయ చెంది కొట్టిందే కాక శరసాలలో న్యాయపత్రంతో న్యాయధించి శరసాలలో వేసినట్టు చూస్తాం. మరి శరసాలలో వేసినప్పుడు వీరిన్ని దెబ్బలు ఇన్ని వాదంతో ఉన్నప్పుడు కూడా వారు అర్ధరాత్రి వేళ దేవుని సూచించినట్టు మనము ఇక్కడ విషయాలను మాట్లాడతారు. వెలుపలికి తీసుకుని వచ్చి 30 వచ్చారు. అయ్యారా అప్పుడు అకస్మాత్తుగా భూకంపము కలిగను. 24 వచ్చారు. అలాంటి ఆజ్ఞను పొంది వారిని లోపల శరసాలకు తోసి వారి కాళ్ళకు కొండ వేసి విధించను. అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలలు దేవుని ప్రార్థించు కీర్తనలు పాడుచుండేది. కాబట్టి పౌలు శీల గారు ఆ యొక్క పట్టణంలో మరి లూదియా అని దైవం పట్టినటువంటి ఆమె ఎవరు పట్టిందో ఆమెలో విడుదల చేసినాడు దేవుడు. ఆ దైవం వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ దైవం వలన లాభం సంపాదించుకున్న ఆ ఇంటి వారి వల్ల వారిని కొట్టి అంటే స్వార్థ చేసిన పౌలు వెంట పనిచేసిన స్వార్థకులందరినీ కొట్టి మరి అంతేకాక వారి బొండలు వేసి బొండలు ఏంటంటే కలగకుండా మరి కఠినమైనటువంటి శిక్ష ఇట్లాంటి శిక్షలు వేసి దెబ్బలు కొట్టి గాయాలు ఏదైనా దెబ్బలు చేసి శిక్షించారు. అయినప్పటికీ కూడా వారు అర్ధరాత్రి వేళ మరి దేవుని ప్రార్థిస్తున్నారు. అర్ధరాత్రి వేళ దేవుని ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యం జరిగింది. మన మాట ఏంటంటే పౌలు శీలల బంధించి పౌలు శీలల బంధించి పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. పాటలతో ప్రార్థించగా చెరసాల బ్రద్దలాయే. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది.
చెరసాలలో ఉన్న ఖైదీలు ఉన్నటువంటి ఆ రూమ్లోకి వేసినటువంటి తాళాలు ఊడుకున్నాయి. అంతేకాదు తలుపులు తెలుసుకున్నాయి. ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితి ఆ చెరసాలతో జరుగుతున్నప్పుడు చెరసాల నాయకుడు, చెరసాల అధికారి భయపడుతున్నారు. ఎందుకంటే చెరసాల తలుపులు తెరవబడితేనే చెరసాలలో ఉన్నటువంటి వారు పారిపోతారు. వారందరూ పారిపోతే మరి నాకు ఉద్యోగం పోతుంది, వాటినే కాదు నాకు భయంకరమైన శిక్ష పడుతుంది. ఎలాంటి శిక్ష? మరణ శిక్ష పడవచ్చు. ఎంతోమంది ఖైదీలు పారిపోయి మరి ఇటువంటి పరిస్థితుల్లో అతనికి దిక్కు దోచక భయపడి అలా అంటున్నాడు. అప్పుడు వీరేమన్నారంట, అయ్యా నువ్వు భయపడవు, ఏమన్నారో చూడ మాట 25వ వచనం. అప్పుడు పౌలు నువ్వు ఏ హాని చేసుకోవద్దు అంటే ఈ చెరసాల నాయకుడు తను తాను చంపుకోవాలనుకున్నాడేమో. ఎందుకంటే రేపు శిక్ష ఇస్తారు, రేపు నేను మరణమైతాను వారి చేతిలో, అంతకంటే నాకై నేను చావే మేలేమో అనుకున్నాడేమో. అనుకనుక అతను ఏం చేస్తున్నాడు, తను తాను చంపుకొనబోయాను. అప్పుడు సౌలు నువ్వు ఏ హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా కేకలు. ఏ హాని చేసుకోవద్దయ్యా, మేమందరం ఇక్కడే ఉన్నామయ్యా, ఏ ఖైదులో ఏ రూమ్లో ఉన్నామో అక్కడ ఉన్నామయ్యా, నువ్వు ఎవరు పోయినా భయపడవద్దు అని ధైర్యం వచ్చినాడు. అప్పుడు అప్పుడు ఏం చేసినాడు, 29వ వచనం. అతను దీపం చెప్పగా లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును శీలకును సాగిలపడి వారి వెలుపలికి తీసుకొని వచ్చి కాబట్టి ప్రాంతం తీసుకొని చూశాడు. మరి అక్కడ చూసినప్పుడు మరి అద్భుతమైన కార్యం తన కనులో కనపడుతుంది. చెరసాల నాయకుడికి ఏమిటంటే తాళాలు ఊరుకున్నాయి, చెరసాలు తెలుసుకున్నాయి, ఖైదీలు ఒక్కరు కూడా పారిపోలేదు. ఎంతమంది సంఖ్య కలిగి ఉన్నారు, ఒక్కొక్కరు అంతమంది సంఖ్య కలిగి ఎత్తుకున్నాడు. మరి పౌలు చెప్పిన మాటలకు 1,00,000 మంది భయపడ్డాడు. ఎన్ని చెరసాల తాళాలు ఊడుకున్నా, మరి తలుపులు తెరుచుకున్నా, మరి ఎంత జరిగినా ఒక్క ఖైదీ కూడా పారిపోలేదు. ఇది ఎంత అద్భుతమైన కార్యం, ఇది సామాన్యమైన కార్యం కాదు. ఇది దైవిక కార్యం. వీరు సామాన్యమైన మనుషులు కాదు, వీరు దేవుని ప్రజలు, దేవుని శక్తి వీరిలో ఉంది, అందుకొరకే వీరు గొప్ప కార్యాలు చేస్తున్నారు అనేటువంటి నమ్మకం కలిగి, అయ్యో ఇటువంటి దేవుడిని శక్తి కలిగినటువంటి మనుషుల మధ్య వీరిలాంటి జీవితం కలిగి జీవించాలా, నాలో ఎందుకు ఇలా ఈ జీవితం వల్ల నేను మరణం చెందేవాడిని, నిజంగా ఈనాడు వీరు పారిపోయింటే నాకు మరణం. మరి నాకు ఈ అద్భుతమైన కార్యాలు వీరి ద్వారా దేవుడు చూపినట్టుగా, అతడు మనసు మార్చుకున్నట్టుగా మనకు అద్భుత కార్యాలు చూసినప్పుడు మానవులు కాదు వీరు దేవుడి శక్తి కలిగినటువంటి వారు. వీరు చేసే కార్యాలు దైవికమైన కార్యాలు, ఈ మానవులు చేసే కార్యాలకు కాదు అనేటువంటి తలంపు కలిగే దేవుడు చెప్పాలి. అక్కడ చెప్పబోతే నిద్రపోతున్నారు. కాబట్టి అందువల్ల అతను ఏం చేస్తున్నారు చెప్పండి, అందుకు వారు ప్రభు ఏమంటున్నారు, వారు వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయలేను. అవన్నీ చూసి తర్వాత ఏమంటున్నాడు ఆయన అంటే, అయ్యలారా ఇవి దేవుని కార్యాలు, మానవ కార్యాలు కాదు, మీరు మనుషులు కాదు, మీరు దేవుని ప్రజలు, దేవుడు మీద ఉన్నారు. కాబట్టి నేను ఇలాగ బ్రతకాలని తీర్మానం చేస్తున్నాను. ఎందుకంటే ఇది నిజమే, మీరందరూ పారిపోయితే నా ప్రాణాలు పోయేవి, నేను బ్రతికేవాడని కాదు అనేటువంటి అర్థమైపోయింది కాబట్టి, తెలిసింది కాబట్టి అతడు అయ్యా నేను ఇలాగ బ్రతకాలంటే, నేను కూడా ఈ జీవితం విడిచిపెట్టి పరిశుద్ధమైన దేవుని జీవితంలో బ్రతకాలంటే నేను ఏం చేయాలా అన్నప్పుడు అక్కడ వారు ఏమంటారంటే ఏమని చెప్పారన్నమాట, అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పి అతని వారిని అందరికీ దేవుని వాక్యం బోధించి, అయ్యా నేనేం చేయాలా అన్నప్పుడు, అయ్యా ఓ చెరసాల నాయకుడా, నీవు నీ ఇంటి వారందరూ రక్షణ పొందడి
పెట్టి ఆయన భార్య పిల్లలు అందరూ రక్షింపబడినట్టుగా అక్కడ వాక్యం. ఆ గడియలోనే అతను వారిని తీసుకొని పోయి వారి గాయలు కడిగారు. వెంటనే అతను ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. ఎంత గొప్ప అద్భుత కార్యం జరిగింది. వెంటనే వారు ఆ కార్యాలను చూసినారు, నమ్మినారు, వారి ఇంటికి తీసుకుపోయినారు, వారు పరామర్శించినారు. మరి దాన్ని వారు కూడా బాప్తిస్మం పొందినారు. ఎవరు బాప్తిస్మం పొందినప్పుడు ఎవరు బాప్తిస్మం పొందిరి? కొరినేని ఇంటి వాళ్ళ. ఎందుకు బాప్తిస్మం పొందిరి? ఎందుకు బాప్తిస్మం? ఆడ జరిగినటువంటి అద్భుత కార్యాలు సామాన్యమైనవి కాదు. చెరసాల నాయకుడు కన్నాలు చూసిన కార్యాలు అద్భుతమైనవి. చెరసాలలో ఉన్నారు, చెరసాల తాళాలు ఊడిపోతాయి, చెరసాల తప్పులు తెలుసుకున్నాయి, చెరసాలలో ఉన్నవారు ఒక్కడు కూడా పారిపోలేదు. మరి ఏమిటి అనేటువంటిది ఇది అద్భుతమైన కార్యం, ఇది దైవ కార్యం. వీళ్ళు సామాన్య మనుషులు కాదు, వీరు దేవుడు ఉన్నారు వీరిలో, వీరు దేవుని ప్రజలు. మరి ఇటువంటి ప్రజలతో నేను జీవించాలా, లేకపోతే నా ప్రాణం ఉరిశిక్ష నాకు విధించేది ప్రభుత్వము. మరి ఇటువంటి స్థితిలో నాకు జ్ఞానం కలిగేసిన వారు దేవుడు అనే ఒక ఆయన ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు అనేటువంటి సత్యాన్ని నాకు నేర్పినారు. కాబట్టి నేను కూడా వీరిని నమ్మిన దేవుడిని నమ్మి నేను కూడా పరిశుద్ధమైన జీవితంలో జీవిస్తాను. మరి అనేటువంటి ఒక తీర్మానానికి, దేవుడు ఉన్నాడని నమ్మడానికి, ఇది మనుషుల శక్తి కాదు, మనుషుల యొక్క కార్యం కాదు, ఇది దేవుని కార్యం అనేటువంటి కన్నులారా చూసి ఆయన శిరసాల నాయకుడు నేనేం చేయాలన్నప్పుడు నువ్వు రక్షణ పొందయ్యా, మారుమనసు పొందయ్యా అని చెప్పినప్పుడు వెంటనే ఆయన ఆ ఇంటి వారందరూ మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని యేసు ప్రభువును నమ్మినట్లు మనం తెలుసు. వెంటనే అతను ఇంటి వారందరూ బాప్తిసం పొంది మరి అతడు వారి ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని ఎంతో స్థిరపడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించను. ఎంత గొప్ప అద్భుతమైన కార్యం. దేవుడు ఆ శరసాల నాయకునికి తెలియజేస్తాడు. జ్ఞానోదయం కలిగింది ఆయా శరసాల నాయకుడిలో. అందుకంటే దేవుడు అంటే ప్రభువైన యేసుక్రీస్తే వీరు మనుషులు కాదు, ఆయనలో ఉన్నారు, వీరిలో ఆయన ఉన్నాడు. కాబట్టి ఇంత అద్భుత కార్యం జరిగించిన వారి దగ్గర నేను ఆయన నేను నమ్మాలా. ఈ విషయం నిజమే జరిగితే నాకు రేపు శిక్ష పడేది, నా ప్రాణం పోయేది. కానీ నా ప్రాణం పోకుండా నన్ను కాపాడి నా జ్ఞానం కలిగేసిన దేవుడు ఉన్నాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్షింపబడి బాప్తిసం తీసుకున్నాడు. కాబట్టి ఎన్నో దృష్టాంతాలు, ఎన్నో కార్యాలు కన్నులారా చూపించి అనేక హృదయాలు దేవుని వైపు లాగులాగా అంటే ఆకర్షింపబడలాగా విశ్వాసంలో స్థిర విశ్వాసంలో జీవించలాగా ఉండడానికి దేవుడు కొన్ని అద్భుత కార్యాలు చేసి ఇలాగ అనేకమైన బాప్తిసం చూస్తున్నారు. కాబట్టి ఎందుకు మనం నమ్మాలా, ఎందుకు నమ్మినాడు ఆ యొక్క చెరసాల నాయకుడు, మరి నమ్మి బాప్తిసం దానికి కారణాలు ఏమిటి అనేటువంటి మనము ఇప్పుడు విన్నాం. మనం చదువుకుంటే మనకు సంపూర్ణంగా అర్థమవుతుంది. కాబట్టి ఇటువంటి స్థితిలో మనం చేసుకుంటూ సొంత రక్షకుడుగా అంగీకరించడం ఆయన గొప్ప గొప్ప ఆత్మలుగా. అంతేకాదు ఆయన ఇంటి వాళ్ళందరూ లూదియా ఇంటి వాళ్ళందరూ ఈ సత్యాలన్నింటినీ మనము విని నేర్చుకుని మన కుటుంబాలు అలాగా జీవించాలని దేవుడు మనకు ఏర్పడుతున్నారు. కూడికలో మరి మన సహోదరులు అనేక విషయాలు మనకు నేర్పడానికి దేవుడు మన మధ్య వారిని పంపినాడు. వారి ద్వారా అనేక విషయాలు ఇస్తాం. మనం ఆశతో, ఆసక్తితో, జాగ్రత్తతో సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఈ రేపటి వెల్లుడి దినంలో ఈ కార్యంలో దేవుడు బలంగా కార్యం జరిగించాలని ప్రార్థన చేసుకున్నాం. అన్న విషయం ఉందా?
అద్భుతకరమైన దేవ, ఆలోచనకరమైన దేవ, ఇక్కడ తండ్రి సమాధానకర్తని మా గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రములు యేసయ్యా. అవునన్నా నీకు సమయాన్ని ప్రభావ మా విషయం మీద నీకు వందనాలు స్తోత్రములు యేసయ్యా. అవునన్నా మీ యొక్క ప్రేరేపణ చేత, మీ యొక్క తలంపుల చేత, మీ యొక్క నడిపింపు చేత ప్రభావ ఇంతవరకు ప్రభావం ముందు నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ. అవునన్నా మేమందరం ప్రభావ నీ యొక్క సహవాసం అంతా కలిసి ప్రభావ నీ యొక్క సన్నిధిలో ప్రభావ నేను పూజించి కీర్తించి ప్రభావ నీ యొక్క ప్రభావ మేము ప్రార్థించే భాగ్యమే మాకు ఇచ్చిన గొప్ప దేవ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అవునన్నా మీ యొక్క దాసుల చేత ప్రభావ చెప్పబడిన లేఖనాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభావ. అవునన్నా ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు ప్రభావ. అవునన్నా నీకు మొరపెట్టు వారిని ప్రభావ నీవు తృణీకరించేవాడు కాదు ప్రభావ. మా మొరలను ఆలకించి ప్రభావ మాకు నియమాదాన్ని సమాధానాన్ని మాకు అనుగ్రహించే గొప్ప దేవ, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అవునన్నా రేపటి దినాన ప్రభావ జరగబోయే కృతుల విషయంలో ప్రభావ మీరు మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభావ, ఆశిస్తున్నాం ప్రభావ. అవునన్నా ఆ గలూదియా ప్రభావ ఏ విధంగా అయితే ప్రభావ నీ యొక్క వాక్యం చేత పట్టుబడిందో ప్రభావ ఆ విధంగా ప్రభావ అనేక మంది ప్రభావ నీ యొక్క వాక్యం చేత పట్టుబడి ప్రభావ వారి హృదయాలు నీ వైపు తిప్పుకునే వారంగా ప్రభావ వారి మనసులో మార్చుకునే రకంగా ఉన్నట్లు కృప దయచేశారని నమ్ముచున్నాం ప్రభా. అవునా ఎన్నో అద్భుత కార్యాలు చేసే దేవుడో ప్రభా, పరిస్థితులను మార్చే దేవుడో ప్రభా, హృదయాలను మార్చే దేవుడో ప్రభా యేసయ్య, మీరు మీ యొక్క కార్యాన్ని జరిగిస్తారని మేము ఆశిస్తున్నాం ప్రభా. అవునా మీ యొక్క లేఖన వాక్యాల చేత ప్రభా సత్యవాక్యంలోకి నడిపించే వారిగా ప్రభా మమ్మల్ని నడిపించమని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా వచ్చిన వారు ప్రభా వ్యర్థకరులు కాకుండా ప్రభా ప్రతి ఒక్కరి చేత ప్రభా మీరు మాట్లాడతారని ప్రభా వారిని సరి చేసుకొని నడిపిస్తారని నమ్ముచున్నాం ప్రభా యేసయ్య. మీరు సహాయం అనుగ్రహించమని కృప దయచేయమని అడుగుతున్నాం ప్రభా. బాప్తిస్మ విషయంలో కూడా ప్రభా మీరు సహాయం అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం ప్రభా. అవునా ముఖ్యంగా ప్రభా ప్రయాణంలో ఉన్న సహోదరుల విషయంలో కృప దయచేయండి ప్రభా. సకాలంలో ప్రభా ఇక్కడ చేరినట్లు ప్రభా అలాగే ప్రభా ఇక్కడ వాతావరణ అనుకూల విషయంలో ప్రభా అన్ని విషయాల్లో ప్రభా మాకు తోడుగా ఉంది ప్రభా. వినేషమైన ప్రభా మమ్మల్ని నడిపించుకుని అడుగుతున్నాం ప్రభా. ప్రతి ఒక్క చిన్న అక్కలతో ఇబ్బందుల్లో ప్రభా మాకు తోడుగా ఉంది ప్రభా. మీరు ఎలాంటి లోటు లేకుండా ప్రభా మీరు జరిగిస్తారని మేము అనుకుంటున్నాం ప్రభా. అవునా మీరు పిలిస్తే ఎలాంటి లోటు ఉండదు ప్రభా. మీరు మాకు అనుగ్రహిస్తారని మీరు మమ్మల్ని బలపరుస్తారని ప్రభా. ఇక ముందున్న మీటింగ్స్ లో ప్రభా విజయవంతంగా ప్రభా మేము ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరుస్తారని మేము నమ్ముచున్నాం ప్రభా యేసయ్య. మాకు సహాయం అనుగ్రహించమని ప్రభా. రేపు జరగబోయే కూడికల్లో ప్రభా నీ నామం కొరకు జరుగునట్లు ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని నడిపించమని ప్రభా. నీకు మహిమకరంగా జరుగునట్లు ప్రభా మాకు సహాయం అని నన్ను నడిపించి మమ్మల్ని బలపరచమని ప్రభా. మీ యొక్క మెండైన కృపతో నడిపించమని మా ప్రభుడు మా విమోచకుడు సజీవుడైన యేసుక్రీస్తు నామములో అడిగి మేము వేడుకొని పొందుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పెసరవాయి క్రైస్తవ కూడిక గృహాన్ని బట్టి మా ప్రియులు వృద్ధులు సహజాసారు ఆంటీని బట్టి స్తోత్రం, వారి సంతానాన్ని బట్టి కూడా సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. మా ప్రియులు కట్టుపల్లి యోహానంకులు రాజబాయానికి పిలుపు తీసుకున్నాను. వారి కుమారులు వారి భార్యలు వారి సంతానం, వారి కుమార్తెలు వారి భర్తలు వారి సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెలు కుమారులు దీవించండి. ఆయన తీసుకుంటున్న ప్రతి మందును పదార్థమును దీవించండి. పూర్ణ ఆరోగ్యం పూర్ణ స్వస్థత ఇచ్చేయండి. ఎన్ఎం జోసఫ్ గారికి స్టంట్ వేయబడింది, ఆ గాయాలను మీరు స్వస్థపరచండి. యశు ప్రభువా సుదర్శనం గారి భార్యకు ఆపరేషన్ జరిగింది, ఆమె ఉంటున్న ప్రతి బలహీనత మీరు స్వస్థపరచండి. అలాగే పెనుమాకలో యవనస్తుడు సుదర్శనం సుభాష్ మరి కుర్చీ ఎరిగి కంటి మీద పడి కంటిని కోల్పోయాడు. అయినను నేను ఒంటి కళ్ళతో కూడా నేను దేవుని సేవ చేయగలను ధైర్యంతో ఉన్న విధానాన్ని బట్టి కూడా చూస్తాను. కింద కట్టుపల్లి చార్నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు, పాలు గారు అయిన భార్య పిల్లలు చూస్తాను. స్థానిక సంఘాలను బలపరుస్తున్న విధానాన్ని బట్టి చూస్తాను. రేపటి నుండి స్థలంలో రేపు ఎల్లుండి జరగబోయే ప్రత్యేకమైన కోరికలను బట్టి ఈ రాత్రి తెనాలి నుండి కొందరు సోదరులు బయలుదేరి వస్తున్నారు.
వారి ప్రయాణాన్ని దీవించండి. నేను కాపాడువాడు కునకడు నిద్రపోడు అని వాగ్దానం ఇచ్చిన దేవుడు వీళ్ళుగా వారిని క్షేమంగా నడిపించారు. ముఖ్యంగా వాతావరణం కొరకు ప్రార్థిస్తాను. అద్భుతమైన సహాయం దయచేయండి. పొడి వాతావరణం దయచేయండి. ఈ కూడికల కొరకు ఆర్థికంగా సహాయపడి వివిధ విధాలుగా ప్రయాసపడిన ప్రతి వారిని దీవించండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాడా ముందు వస్తున్న సహోదరులను సంఘాన్ని దీవించండి. అలాగే బాప్తిస కార్యక్రమాలను దీవించండి. ముఖ్యంగా మాకు ఈ 2 దినాలు చక్కటి వాతావరణంను దయచేయండి. యేసు ప్రభువా, ఫోన్ ద్వారా వ్యక్తిగతంగా ఆహ్వానింపబడిన ప్రతి వారిని మీరు సమకూర్చండి. నేను కోరికలు ఆది అంతగా అధ్యక్షత వహించి ఆశ్చర్యకరంగా జరుగుతున్న సహాయం దయచేయండి. అయా మీకు వందనాలు చెల్లిస్తున్నా. సంఘము దినదినం క్షమాభివృద్ధి చెందుటకు సహాయం దయచేయండి. నేను మీకు వందనాలు చెల్లిస్తున్నా. మాకు కాదు యెహోవా, మాకు కాదు నీ నామమునకే మహిమ అని నిన్ను స్తుతించినట్లుగా ఈ కూడికలలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ ఒకరొకరు తోడ్పాటు చేసుకుంటూ సహాయపడుతూ నేను ముందుకు సాగునట్లుగా మీకు పడతాయి. మరి ధనం చాలా అవసరము. ప్రతి వారిలో కార్యం జరిగించండి. స్పందించండి. ఎక్కడ లోటు ఏర్పడకుండా సహాయం దయచేయండి. రాత్రి మీరు మహిమ పొందండి. రేపటి పని కొరకే సిద్ధపరచండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలను తీరుస్తూ సమయాలలో సహాయపడుతూ విడిచొచ్చిన సంఘాన్ని కుటుంబాన్ని మీరు ఎక్కడి కింద ఉంచుకొని కాపాడుతున్నాం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. బాధలు స్వచ్ఛాలు ఉన్నారు. ఇదిగో ఇంతవరకు మీ పిల్లలుగా మీ సన్నిధి వారికి మాకు ఇచ్చినారు. అయినా అనేక విషయాల్లో పురుగొల్పి ఇదిగో నేను రేపు జరిగే పూజలకు నేను ఇష్టపడి ఆశించిన ప్రాణాలను నేను గుర్తుపరిచినట్టుగా ఇదిగో తండ్రి మమ్మల్ని ఇంతవరకు మీ బిడ్డలుగా మీ సన్నిధికి మమ్మల్ని చేర్చుకున్నారు. ఇదిగో రేపు జరిగే పూజల కొరకు నేను వాతావరణం కొరకు మరి నేను అనేక విషయాల వరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మరి నేను ధ్యానానికి వచ్చే మీ సహోదరుల కొరకు, వారి ప్రయాణాల కొరకు, వారి ఆటల కొరకు, వారి రాకపోకలను మీరు ఆశీర్వదించండి. ఎందుకంటే వారు ఎలా విధంగా నేను ప్రయాణం అంతరాయంగా కూడా క్షేమంగా మా మధ్యకు వచ్చుకుంటూ వారి ఈనాడు వచ్చిన వారి కుటుంబాలను జీవించమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా ఇక్కడ జరిగే మా సహవాసంగా కూడుకున్న కుటుంబాలందరికీ కూడా నైనా ఐక్యతతో ప్రేమతో అందరం కలుసుకొని ఏకాభిప్రాయం మనసులోనైనా ఇక్కడ జరిగే పూర్తిలో మేమందరినీ ఎవరి బాధ్యత వారు నేను నిర్వర్తించేటప్పుడు సహాయపడినట్టు సహాయ దయచేసి ప్రార్థన చేస్తున్నాం. ఇదిగోనైనా మరి మేము కూడా ఎంతసేపు ద్వారానైనా మా యొక్క గ్రామంలో నా తండ్రి విని మరి అనేకులను మేము కూడా ఆహ్వానించుకొని మరి మీ వర్తమానాన్ని నైనా మరి విని వారి ఎందరోనైనా ప్రజలు ఎందరో ఉన్నారు, నమ్మని వారు ఉన్నారు. అయితే నమ్మే వారుగా మరి నాన్న వారిని ఆహ్వానించుకుంటున్నాయినా మేము నాయన ఈ యొక్క కూడికలను జరుపుకుంటుండగా ఈ కూడికలోనైనా మా యొక్క నైనా అందరూ మీరు ఆహ్వానించి వారినైనా వాక్యం ద్వారా విని వారి మేలుకొంటూ సహాయపడమని మరి మీ దాసులను కూడా నైనా ఇదిగో రేపు దినంలో నైనా మీ దాసులను మీరు మరుగుపరచండి. నైనా ఆత్మీయ సత్యాలను నైనా వారి ఆత్మీయులో నింపి మా మయం పొందులని నమ్ముతున్నాం. తండ్రి చేరవచ్చిన ప్రతి విధంగా జీవితండి. మా మధ్యకు వచ్చిన దానమైన మా క్షేమంగా తీసుకుని వచ్చినారు. ఆయన నివారించిన సంఘాన్ని కుటుంబాన్ని ఆశీర్వదించుకొని ప్రార్థన చేస్తున్నాం. అలాగే మా ప్రభువ ఇంకా మా యొక్క నైనా ఈ యొక్క సంఘ కుటుంబాలందరినీ కూడా మీరు నైనా బలపరచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. మరి ఏ విషయంలో మేము కొరతగలిగినో ఆ కొరతలను తీర్చమని అన్ని విషయాలు మీరే కనుక మహిమ ఆరోపించుకుందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసుకుంటూ పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభువా, భోజనీయుడమైన తండ్రి, మహనీయుడమైన తండ్రి, మహాగరుడమైన తండ్రి, నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం. గడిచిన మాసాలంతా, గడిచిన దినాలంతా నాయన మాకు తోడు నీడగా ఉండి నాయన నీ సన్నిధానం మమ్మల్ని చేర్చుకుని ఈ భాగ్యాన్ని బట్టి, దరిద్రం బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలం నుంచి మొదలుకొని ఈ రాత్రి కాలం వరకు నాయన నీ చక్కని బిడ్డలుగా మాకు ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. మా పనులలో నాయన ప్రయాణంలో తండ్రి మాకు తోడున్నందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో నాయన పెద్దల వాక్యాన్ని బట్టి, ఆశగొలిన పిల్లలను బట్టి నీకు వందనాలు, వాక్యాన్ని చెప్పిన బట్టి నీకు స్తోత్రం. ఇదిగో నాయన రేపటి దినం కూడికలలో తండ్రి చాలా రోజుల క్రితం నుండి సంఘమంతా ప్రార్థిస్తున్నాం తండ్రి. వాతావరణంలో వర్షంనైనా, విద్యుత్తునైనా, వంట విషయంలో కానీ, వాక్య విషయంలో కానీ మేము పేరు నాయన అడిగాము తండ్రి. కాలమైన వర్షాల వల్ల రేపు దినంలో అయ్యా నీ స్వార్థం చూసుకోండి, వర్షలతో మాట్లాడండి ప్రభువా. నీ మాట సెలవిస్తే ఏ మేఘాలైనా ఆగిపోతాయి తండ్రి. ఆ మేఘాలతో మాట్లాడండి, వాటికి సెలవు ఇవ్వండి తండ్రి, సహాయం చేయండి అయ్యా, నీ కాపుదల వేయండి. మేము సంఘమంతా నాయన వర్షం కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా. వర్షాన్ని స్వాగతించుకోండి అయ్యా, నీకే తండ్రి సహాయం చేయండి. ఇదిగో నాయన ఇంకా మా గ్రామాల నుండి నాయన, తెనాల నుండి ఇక్కడ వచ్చిన సహోదరులు పెద్దలు నాయన, వారి ప్రయాణంలో తండ్రి వారి తోడుండండి, వారి చక్కని ప్రయాణం సాగించండి, సహాయం చేయండి. రేపటి దినంలో పెద్దలు చెప్పే వాక్యాన్ని విని మా హృదయంలో ఉంచుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా, సహాయం చేయండి ప్రభా. ఇదిగోనైనా జాన్ గారు పెద్దలు వారి ప్రయాణంలో తండ్రి నువ్వు తోడుండండి, సహాయం చేయమని అయ్యా. రేపు వంట విషయంలో కానీ అయ్యా తండ్రి వండుతున్న బిడ్డలు సేకరణ జ్ఞాపకం చేసుకోండి, మంచి రుచికరమైన భోజనం దయచేయండి, వారి ఆస్థానాలతో భద్రపరచండి అయ్యా, సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి. ఇదిగోనైనా ప్రత్యేకంగా మేము ఇందులో కూడుకొని అయ్యా వర్షం కోసం ఎంతో మేము ప్రయాసపడి కూడికల కోసం అయ్యా మేము ప్రార్థించాం తండ్రి. మా ప్రార్థనలు వినండి, మా మనవులు వినండి, మా విన్నపములు వినండి తండ్రి, సహాయం కోరుకుంటూ వచ్చిన ప్రతి బిడ్డను, ప్రతి మోకాలను దీవించమని, ఆశీర్వదించి కాపాడి రక్షించమని అయా, సహాయం చేయమని చెప్పుకుంటూ నా ప్రభువు నా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి ప్రతిమాలి అడిగి వేడి పొందుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. దైవమైనటువంటి మహారాజా, అందమైనటువంటి మా తండ్రి, ప్రేమ నమ్మకమైనటువంటి మహారాజా అయ్యా, ఈ భూమికి ప్రేమను పరిచయం చేసినటువంటి మా తండ్రి, ఈ శ్రేష్టమైన నామానికి, పరిశుద్ధమైన నామానికి చూపిస్తున్నాం. అధికారం కలిగిన నామంలో రాగలిగి ఆరాధించి మాకు ఇచ్చినట్లయితే చూపిస్తున్నాను. ఇలా మీరు ఎక్కడిలో మాత్రమే తీసుకోవాలి. ఇదిగో మీరు మాకు చెల్లించినటువంటి రీతిగా ఒకరినొకరు వాక్యం చేత బలపరచుకోండి, ఒకరినొకరు ఆత్మీయంగా ఎదిగేందుకు, ఫలించేందుకు, యువకులకు నియమితంగా ఫలించేందుకు వాక్యమైన ఉత్తర స్థానం చేత మీరు సరిచేసుకోలేదు. ఎలా వాక్యం చేత బలపరచాలి, ఆ బలపరిచినటువంటి వాక్యాన్ని సరి చేసుకునేందుకు అయ్యా, చక్కబెట్టుకునేందుకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి తీసుకోగలరు. అవును తండ్రి, 27-28 తారీఖులో అయ్యా ఈ సంఘాల్లో చాలా రోజుల నుంచి నేను వార్తలను ఆశిస్తున్నాం, భోజనాలు కొలుస్తున్నాం, ప్రతిమలు కొలుస్తున్నాం. వీటి విషయంలో అయ్యా ఈ సంఘంలో సంఘమంతా ఏకీకరించినప్పుడు అయ్యా మీకు దయచేసుకున్నట్లయితే తీసుకోగలరు. నిజమే, ఈ వాతావరణము, వర్షము అయ్యా ఒకప్పుడు మేము బలహీనపరుస్తున్నప్పటికీ, అయితే మీ యొక్క వాక్యాన్ని అయ్యా మా హృదయంలో ఉంచుకున్నప్పుడు మేము బలం కలిగి విశ్వాసంతో ఈ శరీరాన్ని భోజనాలు తండ్రి మమ్మల్ని మరీ చెత్తలు చేసుకునేందుకు దేవాలయం తీసుకుంటారు. అయ్యా ఈ కోరిక
నడిచేందుకు అయ్యా అభివృద్ధి తీసుకొస్తానే సంఘాన్ని వేడుకొస్తాం. దీనికంటే రాబోతున్న దైవ సేవకులు జ్ఞాపకం చేస్తున్నాం. వాళ్ళ సహోదరులు తెనాలి సహోదరులు మళ్ళీ వీళ్ళందరి ప్రయాణ విషయంలో దయ చూపించండి. అనుగ్రహించండి. వారితో వచ్చి ఈ శరీరాలైనా మాతో కలిసి ఆరాధించేందుకు వాళ్ళని అలాగే తండ్రి మేము నేర్చుకోవాల్సిన విషయాలు సరి చేసుకోవాల్సిన విషయాలు అయ్యా మీకు వాక్యం చెప్పి మేము బలపరుస్తారని ఆశతో ఈ శరీరాలు దయ చూపించాలి. వారందరి ప్రయాణంలో దయ చూపించాలి. అలాగే మీరు అన్నారు తండ్రి లూదియా హృదయాన్ని మీరు తెరిచారు కనుక ఆమె వాక్యంగా ఆసక్తి చూపించేది కుటుంబాన్ని అంతా రక్షించుకోలేదు. అలాగే తండ్రి చెప్పబోతున్నటువంటి దాసుని ఆయన ఆశ్రయించి అయ్యా మా హృదయాన్ని తెరిచేయగలమా వాళ్ళ వాక్యం అనగా మీ మాటలు మా హృదయాన్ని తాకేయగలమని దయ చూపిస్తానని జ్ఞాపకం చేస్తున్నాం. రక్షణ లేని ప్రతి కుటుంబాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాం. తండ్రి ఇది భారమైనది కాదు అయ్యా, ఇది నేను మీ ప్రేమ బట్టి మీరు ఇచ్చారు అయ్యా, మీ కనికరాన్ని బట్టి మీరు మాకు ఇచ్చారు. ఇది కొందరు విశ్వాసమైనా అవిశ్వాసంలో ఉన్నటువంటి కుటుంబాలు విశ్వాసంలో మారాలని ఆశతో జరుగుతున్నటువంటి కోరికను మీరు బలపరిచి తీసుకొస్తాను ఆశతో దయచేయించాను. సాక్షులుగా నిలబడాలని ఇశ్రాయేలు కూడా సాక్షులు ఉన్నారు, మరి ఈ ఊరు నాశనం కాదు అని ధైర్యంతో ఆయన ముందే దయచేయించాను. అనుగ్రహిస్తాను. అయ్యా మర్చిపోయిన ప్రతి విషయాన్ని బట్టి దయచేయించాను. వాతావరణాన్ని వంట విషయంలో అయ్యా వస్తున్న రాకపోకల విషయంలో అయ్యా కావాల్సిన అవసరతను ఆయన మాకు ఏర్పరిచి అన్ని విషయాల్లో దయచేస్తాను. ఇంతవరకు పరిచయంలో పాల్గొన్న కుటుంబాన్ని పేరుగా నిలిచి మహిమాడుతున్నారు. ఇంకా జరగవలసిన కార్యక్రమంలో బలపరిచి విజయంగా ఉల్లాసంగా ఎంత సమయమైనా అయ్యా ఇదిగో మరేలాగా మీ పాలసీలో కనిపెట్టుకుని ఏ విధంగా ఉందో ఆ విధంగా పాలసీలో కనిపెట్టుకొని ఆశించి వాక్యాన్ని గైకొనేటువంటి పిల్లలుగా దయ చూపిస్తానని అనుగ్రహిస్తానని జ్ఞాపకం చేస్తున్నాం. ప్రత్యేకించి సండే స్కూల్ విషయంలో మీరు దయ చూపించారు. జరగవలసిన ప్రతి కార్యక్రమం విషయంలో మీరు తొలగలిగిన మా మనసులను మీ వైపు తీసుకొని వాడుకుంటారు. ఇంకా మా ద్వారా రావాల్సిన ప్రతి కుటుంబాన్ని పేరుపైన మీరు దీవించిన వారిని కూడా మేము లాక్కొని వచ్చేది మీరు దయ చూపిస్తానని అనుగ్రహిస్తానని జ్ఞాపకం చేస్తూ మా రక్షకుడు మా విమోచకుడు యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుతున్నాము నమ్ముతున్నాము తండ్రి. బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. నేను ఇద్దరి నిమిత్తం ఈ రోజు ఈ సంఘ సహవాసంలో ప్రభు ఈ పిల్లలతో తండ్రి మేము కోరుకున్న విధమును బట్టి మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈరోజు చెప్పబడిన వాక్య రీతిగా ప్రభు తండ్రి ఆశల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నీవే అని మేము గ్రహించుకున్నాము తండ్రి. యేసయ్య మీకు స్తోత్రాలు తండ్రి. హృదయాన్ని ఏ విధంగా తెరిచావు పౌరు బోధయంతో తండ్రి ఆమె ఏ విధంగా రక్షించిందో తండ్రి అలాగా మేము కూడా తండ్రి నువ్వు చెప్పే బోధ ఎందు ప్రభు నీ సేవకులు తండ్రి నేను బోధించే బోధ ఎందు మేము కూడా రక్షించున్నాము నా ప్రభు. మా హృదయాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదే స్తోత్రాలు ప్రభు తండ్రి. అలాగే నాన్న తండ్రి శిరసాల నాయకులు ప్రభు ఏ విధంగా తండ్రి మంచి మారు మనసు జీవితాన్ని ఆయన దయచేసిన విధంగా ప్రభు రక్షణ జీవితాన్ని తండ్రి నువ్వు ఆయనకు అనుగ్రహించిన రీతిగా ప్రభు మాకు తండ్రి నాన్న ఇక్కడ పొందని ప్రతి బిడ్డకు ప్రభు నువ్వు రక్షణ జీవితాన్ని అనుగ్రహించుమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు వందనాలు ప్రభు. తండ్రి కొన్నేటి ప్రభు తండ్రి నాన్న ప్రార్థించిన రీతిగా ప్రభు తండ్రి ఆయన ప్రార్థన పరలోకానికి చేరింది అని ప్రభు నువ్వు చెప్తున్నా దేవదూతలను పంపిన రీతిగా మా ప్రార్థన ఎందుకు ప్రభు మా ప్రార్థన కూడా ఆగి ఆ బహుగా ఉండలాగునా తండ్రి మమ్మల్ని
ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రాలు వందనాలు ప్రభా. తండ్రి రేపటి దినాన ప్రభా తండ్రి నేను ఈ సేవకులు ఎంతో మంది నన్ను ఆయా ప్రాంతాల నుంచి నేను ప్రయాణమై వస్తున్నారు ప్రభా. వారి ప్రయాణాన్ని ఆశీర్వదించండి తండ్రి. ప్రభా వారు చెప్పే వాక్యాలు ప్రభా తండ్రి ఎంత లోతైన సత్యాలను మరుగైన సత్యాలను తండ్రి మేము తెలుసుకొని వాక్యానుసారంగా తండ్రి మేము బ్రతుకులకు తండ్రి నాన్న మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. స్తోత్రాలు వందనాలు ప్రభా. తండ్రి అలాగే ప్రభా వాతావరణాన్ని కూడా తండ్రి నాన్న మీ ఆధీనంలో ఉంచుకోండి ప్రభా. తండ్రి ఎంతో వాతావరణం భయంకరంగా ఉందని చెబుతున్నారు ప్రభా. తండ్రి నేను విచిత్రమైతే ప్రభా తండ్రి వాతావరణాన్ని కూడా అనుకూలపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభా. తండ్రి ఇక్కడ పోయి ఉన్న ప్రతి బిడ్డను తండ్రి మీరు దీవించి ఆశీర్వదించమని తండ్రి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ కొద్ది ప్రార్థన తండ్రి నీ పాదాలకు అప్పచెప్పుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములోనే ప్రార్థించి అడిగి నేను వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. వాతావరణాన్ని స్వాధీనంలో ఉంచుకొని నైనా పగలంతా వాన పడింది నైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు నైనా. అయా ప్రార్థనకు మేము సమకూర్చుకొని నైనా అందరం రాత్రి వచ్చినందుకు నడిపించినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. అవునైనా వానలోనైనా దైవజనుని ఇక్కడికి నడిపించినావు నైనా నీకు స్తోత్రాలు తండ్రి. వందనాలు ప్రభా. ఇంకానైనా దూర ప్రయాణం నుంచి దైవజనుడు వచ్చిండగా తండ్రి ఆయన పట్ల నీ ప్రణాళికతోనైనా ఆయన ఏ వాక్యాన్ని మా కోసం తీసుకొస్తున్నాడో నైనా ఆ వాక్యం ద్వారా మేము నడుచుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అవునైనా నైనా మేము ఇక్కడ కూడిన బిడ్డలు అందరం ఇప్పుడు వినే వాక్యము నైనా మా హృదయాలలో భద్రపరుచుకునే వాక్యాన్ని దయచేసినందుకు నీకు స్తోత్రాలు నైనా. లూదియా మారినట్టు మా హృదయాలను కూడా మార్చమని అడుగుతున్నాం ప్రభా. అయ్యా వింటున్నాం కానీ వాక్యాన్ని ఇది మా హృదయాలలోనైనా మేము నిలకడగా వాక్యానుసారంగా బ్రతికే మనసు మాకు ఇవ్వమని అడుగుతున్నాం తండ్రి. అవునైనా చెరసాలలోనైనా ఉన్నే చెరసాల బద్దలైంది ప్రభా. సంఘంలో ప్రార్థించితేనైనా చెరసాలలోనే వాళ్ళు చెరసాలలో దేవుని నమ్ముకునే బిడ్డలైనైనా బయటికి రాలేనందుకు నైనా చెరసాలకు కారణమైనా మారారు ప్రభా. అలాగనైనా ఇంకా ఎందరో రేపు దైవజనుడు వచ్చి చెప్తుంటేనైనా వచ్చిన బిడ్డలందరూ మారి ప్రభా బాప్తిసాల గురించి నైనా వాక్యం చెప్పిన వాక్యాన్ని బాప్తిసాల గురించి ఇంకా మేము ఇది ఆ వాక్యానుసారంగా నడుస్తుంది మాకు హృదయాలను ఇవ్వమని అడుగుతున్నాం ప్రభా. అయా మేము బాప్తిసాలు తీసుకున్నాం కానీ ఇంకా లోతైన వాక్యాలు వినినైనా వినే వాక్యాన్ని మాకు దయచేయమని అయ్యా మేము చేసే ప్రార్థనలు ఆలోచించమని అయ్యా రేపు జరిగే మీటింగ్లలో నువ్వే తోడుండమని నువ్వు వచ్చి రాని ప్రార్థన ఆలోచించి నువ్వే తోడుండి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి అట్లా నేను వేడుకొని పొందినాం మా తండ్రి.